హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము దేవీ భాగవతం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, దేవీ భాగవతం ఏ పురాణ వర్గానికి చెందింది? ఆప్షన్ ఏ శైవ, బి వైష్ణవ, సి శాక్త, డి స్మార్త. సరైన సమాధానం శాక్త. రెండవ ప్రశ్న, దేవీ భాగవతంను ఎవరు రచించినట్లు భావిస్తారు? ఆప్షన్ ఏ వాల్మీకి, బి వ్యాసుడు, సి మార్కండేయుడు, డి అగస్త్యుడు. సరైన సమాధానం వ్యాసుడు. మూడవ ప్రశ్న, దేవీ భాగవతం ప్రకారం విష్ణువు యోగ నిద్రలో ఉండగా ఆయనపై ప్రభావం చూపింది ఎవరు? ఆప్షన్ ఏ లక్ష్మీదేవి, బి గంగాదేవి, సి సరస్వతీదేవి, డి మహామాయ. సరైన సమాధానం మహామాయ. నాలుగవ ప్రశ్న, దేవీ భాగవతంలో విష్ణువు నిద్రకు కారణమైన శక్తి ఏది? ఆప్షన్ ఏ సత్వగుణం, బి రజోగుణం, సి తమోగుణ శక్తి, డి పంచభూత శక్తి. సరైన సమాధానం తమోగుణ శక్తి. ఐదవ ప్రశ్న, మధు కైటబులు విష్ణువు యొక్క ఏ భాగం నుండి పుట్టారు? ఆప్షన్ ఏ నాభి, బి చెవి మలిన్యం, సి హృదయం, డి నేత్రం. సరైన సమాధానం చెవి మలిన్యం. ఆరవ ప్రశ్న, మధు కైటబులు వేదాలను ఎక్కడ దాచినట్లు చెబుతారు? ఆప్షన్ ఏ పాతాళం, బి భూమి, సి స్వర్గం, డి అగ్నిలోకం. సరైన సమాధానం పాతాళం. ఏడవ ప్రశ్న, వేదాలను తిరుగు తీసుకురావటానికి విష్ణువు ఎలాంటి అవతారం ఎత్తాడని ఒక కథ చెబుతుంది? ఆప్షన్ ఏ వరాహ, బి కూర్మ, సి వామన, డి హయగ్రీవ. సరైన సమాధానం హయగ్రీవ. ఎనిమిదవ ప్రశ్న, కౌశికీదేవి ఎవరి శరీరం నుండి ఉద్భవించింది? ఆప్షన్ ఏ పార్వతీదేవి, బి సరస్వతీదేవి, సి లక్ష్మీదేవి, డి గంగాదేవి. సరైన సమాధానం పార్వతీదేవి. తొమ్మిదవ ప్రశ్న, శంభుడు చివరిగా ఏ ఆయుధం దెబ్బకు సంహరించబడ్డాడు? ఆప్షన్ ఏ ఖడ్గం, బి చక్రం, సి గద, డి శూలం. సరైన సమాధానం శూలం. పదవ ప్రశ్న, త్రిపురాసుర సంహారం చేయటానికి ముందు శివుడు ఎవరి శక్తిని ఆరాధించినట్లు శాక్త సంప్రదాయం చెబుతుంది? ఆప్షన్ ఏ పార్వతీదేవి, బి లక్ష్మీదేవి, సి లలితా త్రిపుర సుందరి, డి సరస్వతీదేవి. సరైన సమాధానం లలితా త్రిపుర సుందరి. 11వ ప్రశ్న, త్రిపురాసుర సంహారంలో విష్ణువు ఏ రూపంలో ఉన్నట్లు చెప్పబడినది? ఆప్షన్ ఏ రథం, బి బాణం, సి ధనస్సు, డి సారథి. సరైన సమాధానం బాణం. 12వ ప్రశ్న, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే మంత్రాన్ని ఇంకేం పేరుతో పిలుస్తారు? ఆప్షన్ ఏ పంచాక్షరి మంత్రం, బి షడక్షరి మంత్రం, సి నవార్ణ మంత్రం, డి ద్వాదశాక్షరి మంత్రం. సరైన సమాధానం నవార్ణ మంత్రం. 13వ ప్రశ్న, శ్రీచక్రంలో
పైకి చూసే త్రిభుజాలు ఏమని సూచిస్తాయి? ఆప్షన్ ఏ శక్తితత్వం, బి శివతత్వం, సి ప్రకృతి, డి పంచభూతాలు. సరైన సమాధానం శివతత్వం. 14వ ప్రశ్న. శ్రీచక్రంలో మొత్తం ఎన్ని ఆవరణలు ఉంటాయి? ఆప్షన్ ఏ 7, బి 8, సి 9, డి 10. తొమ్మిది నవవర్ణాలు ఉంటాయి. 15వ ప్రశ్న. పంచప్రకృతులలో కింది వాటిలో ఏది ఒకటి? ఆప్షన్ ఏ దుర్గాదేవి, బి ఇంద్రాణీదేవి, సి గంగాదేవి, డి తులసీదేవి. సరైన సమాధానం దుర్గాదేవి. 16వ ప్రశ్న. మణిద్వీపంలో నివసించే దేవి ఏ రూపంలో వర్ణించబడినది? ఆప్షన్ ఏ కాళీదేవి, బి భువనేశ్వరి దేవి, సి లక్ష్మీదేవి, డి దుర్గాదేవి. సరైన సమాధానం భువనేశ్వరి దేవి. 17వ ప్రశ్న. కాలాన్ని నియంత్రించే దేవి రూపం ఏది? ఆప్షన్ ఏ కాళీదేవి, బి లక్ష్మీదేవి, సి సరస్వతీదేవి, డి గౌరీదేవి. సరైన సమాధానం కాళీదేవి. 18వ ప్రశ్న. బ్రహ్మదేవునికి సృష్టి జ్ఞానం ఎవరి ద్వారా లభించింది? ఆప్షన్ ఏ లక్ష్మీదేవి, బి పార్వతీదేవి, సి సరస్వతీదేవి, డి గంగాదేవి. సరైన సమాధానం సరస్వతీదేవి. 19వ ప్రశ్న. సృష్టి కార్యం కోసం అవసరమైన 3 శక్తులు ఏమిటి? ఆప్షన్ ఏ సత్వ, రజస, తమస, బి ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు, సి అగ్ని, జలం, వాయువు, డి శబ్ద, స్పర్శ, రూప. సరైన సమాధానం ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు. 20వ ప్రశ్న. పంచప్రకృతి భావనలో సరస్వతీదేవి ఏ శక్తిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఐశ్వర్య శక్తి, బి జ్ఞానశక్తి, సి క్రీడాశక్తి, డి క్షమాశక్తి. సరైన సమాధానం జ్ఞానశక్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.